నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను తెలియజేసిన ప్రముఖులు. విశ్వ మానవాళి ఆరోగ్యమే ప్రపంచ యోగా దినోత్సవ లక్ష్యం. యోగా దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. 2030 నాటికి మలేరియాని మన దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలి. బీసీ కాలనీలో జరిగిన అవగాహన ర్యాలీలో జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం. విశ్వ మానవాళి ఆరోగ్యమే ప్రపంచ యోగా దినోత్సవ లక్ష్యమని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పట్టణ ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ కన్నికా పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలు, యోగా విశిష్టత గురించి అతిథులు సహా ప్రముఖులు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, శ్రీ కనికా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ అధ్యక్షుడు సుగ్గుల వెంకటప్పయ్య, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కొత్తమాసు నాగేంద్రం, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దివసంకి మీరందరికీ శుభాకాంక్షలు. యోగా గురించి నేను ఏం చెప్తానో అదే సరిపోద్దు. మీరు అందరికీ తెలుసు, నేను కూడా చూశాను, చాలా బాగా చేశారు. యోగా మన ఆరోగ్యం కోసం చాలా బాగుంది, అదే అందరికీ తెలుసు. కానీ యోగా మన ఐడెంటిటీ కూడా ఉంది, మన ధరోహర్ కూడా ఉంది. ఇక్కడ చూసిన తర్వాత అదే నాకు అనిపిస్తుంది, యోగా కల్చర్ తెనాలి టౌన్లో చాలా గట్టిగా ఉంది, చాలా డీప్గా ఉంది. టు ఇన్షూర్ దట్ అందరూ ఆర్గనైజర్స్ తర్వాత తాతయ్య మీకు నా శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ పిల్లలకి నేను ఒక స్పెషల్గా మెసేజ్ ఇస్తాను. యోగా చేస్తే చదవడానికి ఆదుకుంటడానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. విల్ బి ఏబుల్ టు, మీరు అందరూ చాలా బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫిజికల్గా కూడా చాలా బెటర్ మీరు అందరికీ అనిపిస్తుంది. సో అందుకనే ఈరోజు మీరు యోగా చేస్తున్నారు, కానీ తర్వాత కూడా ప్రతిరోజు కూడా చేయాలి, అప్పుడు మీకు బెనిఫిట్స్ వస్తాయి. ఇది ఎంతో పురాతనమైనది, సనాతనమైనది, దీన్ని ఆచరింపదగినది. కానీ మన కంట్రీలో ప్రాచుర్యంలో ఉండబోతే మన గౌరవ ప్రధానమంత్రి గారు దీనికి ఇంటర్నేషనల్గా గుర్తింపు తెచ్చి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా డిక్లేర్ చేసి దాన్ని జూన్ 21 ప్రతి ఏడాది చేస్తున్నారు. దీన్ని అందరం కూడా స్వాగతించాలి, గమనించుకోవాలి, పాటించాలి, ఆచరించాలి. దీన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా మనం అందరం కూడా సమ్యక్ క్రియ, సమ్యక్ మార్గం, సమ్యక్ ఆలోచనలు అనేసి అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా అందరం కూడా శుభ్రతను పాటిస్తుంటాం. మన ఇల్లు ఒళ్ళును ప్రతిరోజు శుభ్రపరుచుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క అంతః సౌందర్యాన్ని శుభ్రపరచుకునే విషయంలో అలక్ష్యం వహిస్తూ ఉంటాం. దానికి ప్రధానం ఏంటంటే, సాధనం ఏంటంటే యోగా. ఈ యొక్క యోగా ద్వారా మనలో ఉన్నటువంటి సర్వ అవలక్షణాలు దూరం అవుతాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ ఎవరైతే ఈ అష్టాంగ యోగంలో
ఒక్కొక్క అంగానికి యమ ఉంది, యమలో కొన్ని అంశాలు ఇచ్చారు, నియమలో కొన్ని అంశాలు ఇచ్చారు. అట్లా ఈ అష్టాంగ యోగ విధానంలో ఎవరైతే మరి ఈ యొక్క యోగాన్ని నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లానే ఇప్పుడు వచ్చిన మన సమాజంలో కొంతమంది గురువులు ఎవరి విధానం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, అది సరైనది కాదు. దానివల్ల మనకు కొద్దిగా ఉపశమనం ఉంటుంది, కానీ పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం లేదు. మరి అష్టాంగ యోగ విధానం గురించి మన ల్యాబ్స్లో 2030 నాటికి మలేరియా రహిత లక్ష్య సాధనలో భారతదేశం ఉందని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని బీసీ కాలనీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే మరియు మలేరియా మాసోత్సవాల కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం హాజరయ్యారు. నందులపేట వైద్యాధికారి డాక్టర్ బీబీ జాన్, డాక్టర్ పాల్రాజ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు, స్థానిక మలేరియా ఫైలేరియా యూనిట్ సిబ్బంది సహకారంతో బీసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే మరియు అవగాహన ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం మాట్లాడుతూ భారతదేశంలో 2027 నాటికి జీరో మలేరియా కేసులు ఉండాలని, 2030 నాటికి మలేరియాని మన దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలని అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒక్కసారైనా నీటి నిల్వలను మార్చుకోవాలని తెలిపారు. నందులపేట వైద్యాధికారి డాక్టర్ బీబీ జాన్ మాట్లాడుతూ మలేరియా జ్వరం ప్లాస్మోడియం అనే జీవి వలన వస్తుందని, ఒకరి నుంచి ఒకరికి దోమకాటు వలన వ్యాప్తి చెందుతుందని, ప్రజలు దోమకాటు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సహాయ్ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెడతాయని, తద్వారా తమ సంతతిని పెంచుకుని జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయని తెలిపారు. ఎవరైనా జ్వర పీడితులు ఉన్నట్లయితే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని మందులను తీసుకోవాలని తెలిపారు. అనంతరం బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మలేరియాపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ పాల్రాజ్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ రాధిక సహాయ సహకారాలతో నర్సింగ్ విద్యార్థులకు మలేరియా జీవిత చక్రాన్ని, మలేరియా వ్యాధి లక్షణాలను, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి కంటా ఉమాకాంత్, తెనాలి రూరల్ సబ్ యూనిట్ అధికారి వంగల పొన్నారెడ్డి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, భాషిత్, నందులపేట సచివాలయ హెల్త్ సెక్రటరీ కొండమ్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ వై అనుపమ, శానిటరీ సెక్రటరీ వడ్లమూడి విజయ్ చందర్, బాబురావు, ఆశా కార్యకర్తలు, శానిటరీ సెక్రటరీ, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెయిన్ మనకి ఈ రోజుని అంటే ఈ నెలలో ఈ మాసాన్నంతా కూడా మనం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజుని కార్యక్రమం పట్టుకుని చేయటం అయితే జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏమిటి, అవి ఏ రకంగా మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి, ఆ వ్యాపించిన వాటిని మనం ఏ రకంగా అడ్డుకోగలం అనే విషయం మీద మనకి ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా దోమ యొక్క లైఫ్ సైకిల్లో 4 స్టేజులు ఉంటాయి. అది 1 గుడ్డు, 2 లార్వా, 3 ప్యూపా, 4ది ఎమాగో దశ. దీంట్లో ఫస్ట్ 3 దశలైన గుడ్డు, లార్వా, ప్యూపా, ఈ 3 దశలు కూడా మనకి వాటర్లో నిలకడగా, అంటే ఇటు అటు కదలలేకుండా నిలకడగా నిల్వ ఉన్న వాటర్లోనే మనకి దోమ గుడ్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ 3 స్టేజ్లు నీటిలోనే మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. పెద్ద దోమ అయిన తర్వాత అది గాలిలో ఎగురుతూ ఉంటుంది. పెద్ద దోమల్ని చంపాలంటే మనకి కొంచెం కష్టతరమైన బాధ్యత. రెండోది, మన ఇంటి లోపల అయితే మన మనీ ప్లాంట్లను పెంచుతూ ఉంటాము. నీళ్ళ బుడ్డి పెట్టి దాంట్లో మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటాము. ఆ నీళ్ళలో కూడా మనకి దోమ పెరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ వెనకాల ఐస్ కరిగిపోయిన తర్వాత వాటర్ కలెక్షన్ ట్రే అని ఉంటుంది. ఆ ట్రేలో కూడా మనకి దోమల పెరుగుదల ఉంటుంది.
ఏసీ ఉన్నట్లయితే ఏసీ వెనకాల వచ్చి వాటర్ కలెక్షన్ టబ్బులో కూడా మనకి ఈ దోమలు పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రదేశాలన్నీ కూడా మనం వారంలో ఒకరోజు ప్రతి శుక్రవారం శుభ్రంగా మన ఇల్లు నీట్గా ఉండించుకుని ఆ నీటి నిల్వలని పాత నీటి నిల్వలను తొలగించుకుని ఒక పూట ఎండలో ఉండిపెట్టి సాయంత్రం కొత్త నీరు చేర్చుకున్నట్లయితే మనం ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని దోమలు ఎలా పుడతాయి, ఎలా పెరుగుతూ ఉంటాయి, దాంతోపాటు వాటిని మనం ఎలా నివారించవచ్చు, వాటిని మనం ఆపడం ఎట్లాగా అనేది దాంట్లో భాగంగా మనం ఏవైతే నీటి తొట్లు కానీ లేకపోతే నీటి నిల్వలు ఉంటాయి మన ఇళ్లలో, ఏసీస్, కూలర్స్, వాటిలో ఉండే నీటి నిల్వలని మనం ముందుగానే నీళ్ళని బోర్లింగ్ చేసేయడం, నీళ్ళు లేకుండా చూసుకోవడం, డ్రైగా ఉంచుకోవడం చేసుకోవాలి. అందుకే మనం ఫ్రైడే డ్రై డే అంటున్నాం, ఎందుకంటే డ్రైగా మార్చుకుంటున్నాం కాబట్టి నీళ్లు అనేవి లేకుండా శుభ్రంగా పొడిగా మార్చేస్తున్నాం వస్తువుల్ని. కొబ్బరి బోండాలు ఉంటాయి, చాలామంది ఇళ్లలో కొబ్బరి బోండాలు తాగేసి పక్కన పెట్టేస్తుంటారు, దాంట్లో కూడా నీటి నిల్వలు వస్తాయి. ముఖ్యంగా ఈ దోమలు అనేవి పెరగడం అనేది ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా పెరుగుతుంటాయి. మన ఇంటి చుట్టుపక్కల మురుగు నీరు ఏదైతే ఉందో అది అట్లానే ఉండడం, పారకుండా అట్లా ఉన్నప్పుడు ఈ దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వాటిని. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని మురుగునీరు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ మురుగునీరు అక్కడ అట్లానే ఉండిపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరిగి మనకి వస్తుంటాయి. చాలామంది కుట్టిన వెంటనే మీకు ఎక్కువ వాపు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వాపు రావడానికి కారణమైన దోమ ఏదైతే ఉందో అది మురుగునీటి దోమ. ప్రపంచ యోగా దినోత్సవం ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ శిక్షకులు పాల్గొని యోగా యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. నేటి యాంత్రిక జీవితంలో ఒత్తిడిని అధిగమించడంతో పాటు మానసిక వికాసం పొందేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని హార్ట్ఫుల్నెస్ సంస్థ శిక్షకులు ఎంఆర్కే మూర్తి, ఎం శ్రీనివాసరావులు విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా ప్రతిరోజు చేయటం వలన మానసిక ఉల్లాసం, ఏకాగ్రత వంటివి అలవడతాయని చెప్పారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, ఎన్ఎస్ఎస్ అధికారులు కె కళ్యాణ్ చక్రవర్తి, ఐపీఏఎస్ఎఫ్ మెంటార్స్ వై ఫణికృష్ణ, పి భార్గవి, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, బీఫార్మసీ, ఫార్మ్ డి విద్యార్థులు పాల్గొన్నారు. మాది హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యోగా సంస్థ. ఇది మేము ప్రపంచంలో ఎవరైతే యోగా, మెడిటేషన్ వీటిలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్లకు ఫ్రీగా ఈ యోగా, మెడిటేషన్ నేర్పుతాము. అదేవిధంగా కాలేజీలు, స్కూళ్ళు, స్టూడెంట్స్కి, టీచింగ్ స్టాఫ్కి కూడా మేము నేర్పుతాము. ఈరోజు మరి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఈ మన కాలేజీ యాజమాన్యం కూడా ఇవాళ మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడ ఉన్న పిల్లలకి యోగా గురించి చెప్పమని చెప్పి, సో దానికోసం వచ్చాము. పిల్లలు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఉత్సాహంగా. సో ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి గారు వచ్చి పిల్లలకి అత్యున్నతమైన గమ్యాలు ఎలా చేరుకోవాలో, ఆ యోగా యొక్క ప్రాముఖ్యత గురించి ఒక 1 అవర్ పాటు ఒక విలువైన సందేశం అందించి అనేకమైన యోగా ఆసనాలు వేయించి మానసిక ఉల్లాసంతో పాటు ఈ టెన్షన్ని తట్టుకునే సామర్థ్యాన్ని పిల్లలకి ఎలా తెచ్చుకోవాలో వాటి గురించి వివరించారు. ముఖ్యంగా మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీట్ పరీక్ష ఆరోపణలపై విచారణ జరపడంతో పాటు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నీట్ పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు నుండి నిరసన ర్యాలీ ప్రారంభించి పట్టణంలో పలు వీధుల గుండా ప్రదర్శన చేశారు. ఎస్ఎఫ్ఐ తెనాలి మండల కార్యదర్శి కూచిపూడి సుభాష్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నీట్ ఫలితాలు భారతదేశంలోని విద్యార్థులందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయని, 68 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు పొందటం, గ్రేస్ మార్కులు ఇంప్లిమెంటేషన్ చేయటం, జూన్ 14న విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రిజల్ట్ ఇవ్వటం చూస్తూ ఉంటే ఇవన్నీ నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనే సందేహాలకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో వైద్య విద్య ప్రవేశ కోసం జరుగుతున్న ఇటువంటి పరీక్షల్లో పేపర్ లీకేజ్ అయిందని ఆరోపణలు, దానికి అనుగుణంగా ఇటువంటి పరిణామాలు
ఎంబీబీఎస్ చదవాలనే విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విద్య ప్రవేశ పరీక్ష మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్, మణి, భాను, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఉన్న నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని లక్షల కోట్లకి అమ్ముకొని చాలామంది స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటున్న ప్రభుత్వం ఈరోజు మన దగ్గర ఉంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా చూసుకుంటే అట్లా కొన్ని లక్షల కోట్లకి అమ్ముకుంటే చదువుకునేవాడికి చదువు లేనివాడికి అదే జాబ్ వస్తే, చదువు లేనివాడు డాక్టర్ అయ్యి ఈరోజున ఎంతోమంది ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి, చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి ఈ రోజున వాళ్ళకి అర్హత లేకుండా పోతున్నారు. కాబట్టి నీట్ ఎగ్జామ్లో జరిగిన ఈ లీకేజ్ విషయాన్ని మన ప్రభుత్వం గమనించి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇలాంటి ర్యాలీ ఇదే విధంగా మన దేశం వ్యాప్తంగా జరుగుతుంది. దీనిలో బాగా జరుగుతున్న ర్యాలీ వచ్చేసి కేరళలో, అదేవిధంగా తమిళనాడులో ఈరోజు ర్యాలీలు ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏదైనా కానీ ఈరోజు చర్యలు తీసుకోవాలి. ఈ స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకోవద్దు. అదేవిధంగా ఇలాంటి ర్యాలీలు ఇంకా చేస్తాము, ఇంకా భారీ ఎత్తున చేస్తామని చెప్పేసి మేము తెలియజేయడం అయింది. శరీరంతో పాటు మనసు, శ్వాసను ఏకం చేయడంలో యోగా సహాయపడుతుందని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరిపారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో ప్రముఖ యోగా గురువు నాగాళ్ల లావణ్య ఆధ్వర్యంలో బాలబాలికలు పలు యోగాసనాలు ప్రదర్శించారు. పాఠశాలలోని బాలబాలికలు ఏకాగ్రతతో ధ్యానం చేసి సామూహికంగా యోగాసనాలు వేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల మైదానంలోనూ మరికొందరు వేదికపై కూడా యోగా భంగిమలను ప్రదర్శించారు. చక్రాసనం, వ్యాఘ్రాసనం, వృక్షాసనం, బద్ధకోణాసనం, సూర్య నమస్కారాలు ఇత్యాదివి పిల్లలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు యోగాసనాలు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలను, యోగా వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని, శరీరంతో పాటు మనసు, శ్వాసను ఏకం చేయటంలో యోగా సహాయపడుతుందని మురళీకాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. సో దీని గురించి మనకి ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ శ్రీమతి లావణ్య గారు మన స్టూడెంట్స్ అయితే యాక్టివిటీస్ చేయించారు. And the main motto of this particular yoga day is to create the awareness among the teachers as well as the students. So ivala manakunna lifestyle lo we are not having a proper physical exercise. So our physical exercise oka importance teliyajeyadame kaakunda yoga anedi it's a traditional exercise like mana yogulu aa kala nunchi kuda unna asanalu ivi prati asananiki oka particular reason untundi. Every posture is going to activate certain cells of the body. సో అందువల్ల ఏంటంటే అన్ని విధాలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యోగా అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అబౌవ్ ఆల్ దట్ అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా యోగా చాలా హెల్ప్ ఉంటుంది. సో వీ ఆల్ నో దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అందువల్ల ఏంటంటే మనం మన రెగ్యులర్ లైఫ్లో యోగాని కనుక ఒక పార్ట్ కనుక చేసుకోగలిగితే మన హెల్త్ కండిషన్స్ కానివ్వండి, మన యాక్టివ్ లెవెల్స్ కానివ్వండి అన్నీ బాగుంటాయి. సో ఈ విధంగా మన నెహ్రూ నికేతన్ స్కూల్లో ఈరోజు ఈ యాక్టివిటీ చేయించడము, అలాగనే ఇలాంటి యాక్టివిటీస్ ఇయర్ లాంగ్ చేయించే విధంగా కూడా నేను మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. సో అకేషనల్గా పిల్లలకి ఇలాంటి ఆసనాలు చేయించడం, సో వాటిని ఇంటి దగ్గర వాళ్ళు పేరెంట్స్ హెల్ప్ తోటి వాళ్ళు ప్రాక్టీస్ చేయటం, ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ లావణ్య గారు అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ who has participated in this particular event. And I thank all the... Happy International Yoga Day to all. This year we are celebrating the theme of the International Yoga Day is Women Empowerment. అంటే ఇప్పుడు మనకి ఉమెన్కి ఎక్కువ మెనీ రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది ఉమెన్. సో ఏమంటే టెన్షన్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఆ టెన్షన్స్ నుంచి హెల్త్ డిసీజెస్ ఎక్కువ అవ్వటం వలన వాటన్నిటిని క్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్గా పెట్టడం జరిగింది. ఈ యోగా అంటే ఓన్లీ ఆసనాస్ మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ ద మైండ్, బాడీ అండ్ సోల్. ఎందుకు యోగా చేస్తాము అని అంటే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి.
ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయగలిగిన ఏంటంటే యోగా. చిన్నపిల్లలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసము, బాడీ స్ట్రెంగ్తెన్ కోసము, మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, వీటన్నింటి కోసం హెల్ప్ అవుతుంది. అట్లా మిడిల్ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి డయాబెటిక్స్, ఒబెసిటీ, థైరాయిడ్ వీటన్నిటికీ హెల్ప్ అవుతూ ఉంటుంది. విద్యార్థులు చిన్నతనం నుండే యోగా సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని యోగా గురువులు తెలియజేశారు. ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేట అమరావతి కాలనీలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎం బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దభక్తుని రమణయ్య పాల్గొని విద్యార్థులతో యోగా సాధన చేయించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు 2014లో ఐక్యరాజ్య సమితి యోగా డేను ప్రకటిస్తే నేడు ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. యోగా వల్ల జ్ఞాపక శక్తితో పాటు ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఆదర్శ విద్యా సంస్థల డైరెక్టర్ వరుణ్, ప్రిన్సిపల్ ఎం బ్రహ్మానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదర్శ్ పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ యోగా డే. రియల్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్. ప్రతి సంవత్సరం మనం యోగా డేని క్రమం తప్పకుండా చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే. దిస్ ఇయర్ ద థీమ్ ఆఫ్ యోగా డే ఈజ్ ద యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యూనిటీ. మరి ప్రతి సంవత్సరం లాగానే దిస్ ఇయర్ ఆల్సో గురూజీలు వచ్చారు, విద్యార్థులకు యోగా గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి తెలియజేశారు. యోగా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ద uniqueness of human, every human. It is necessary for every human, not only students but also everyone. Thank you very much for Gurujis for coming and giving good instructions to all the students. శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి యొక్క ఆశీస్సులతో మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రవేశపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 193 దేశాల్లో ఈ రోజున చేస్తూ ఉన్నారు. మనం కూడా ఇక్కడ తెనాల్లో అనేక ప్రాంతాల్లో చేస్తున్నాము. అందరూ కూడా ప్రతిరోజు సూర్యోదయానికి ముందుకు లేచి ప్రాణాయామము, ధ్యానము, యోగాసనాలు, ఆహార నియమాలు పాటిస్తూ చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. యోగా చాలా గొప్పది. భారతీయ సంస్కృతికి దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పతంజలి మహర్షి ఏనాడు కొన్ని వందల సంవత్సరాల నాడు కనిపెడితే దాన్ని చేస్తుంటే షుగర్ వ్యాధి కానీ, బీపీ కానీ, ఇంకా అనేక రకమైన జబ్బులు మటుమాయం అవుతున్నాయి. కాబట్టి చెయ్యాలి, ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు చెయ్యాలి. ప్రముఖ సాహితీవేత్త రావి నూతల శ్రీరామమూర్తి 73వ జయంతిని జేఎంజే స్వధార్ కేంద్రంలో నిర్వహించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి బ్యాగులు, స్వీట్లు పంపిణీ చేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, నటుడు, దర్శకుడు రావి నూతల శ్రీరామమూర్తి 73వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. రావి నూతల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జేఎంజే స్వధార్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం తదితరులు హాజరయ్యారు. జేఎంజే స్వధార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు బ్యాగులు, బాక్సులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రావినూతల శ్రీరామమూర్తి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామమూర్తి కుమారుడు ప్రకాష్, మనుమడు దత్త, అనిరుద్, శివప్రసాద్, ఆనంద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయులు రావినూతల శ్రీరామమూర్తి గారి జయంతి సందర్భంగా జేఎంజే స్వధార్ కార్యక్రమంలో వారి కుమారులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గరికపాటి సుబ్బారావు గారికి, శ్రీరామమూర్తి గారి కుమారుడు ప్రకాష్ గారికి, సోదరుడు ఆనంద్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రావి నూతల శ్రీరామమూర్తి గారు అంగలకూతురు గడ్డ మీద పుట్టి ఒక కవిగా, మంచి కళాకారుడిగా,
తెనాలి ప్రాంతానికే మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప కళాకారులు రావినూతల శ్రీరామూర్తి గారు. వారి యొక్క కలం ద్వారా, వారి యొక్క నటన ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకొని తెనాలి గడ్డ యొక్క విశిష్టతను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి స్వర్గీయులు రావినూతల శ్రీరామూర్తి గారు. వారి యొక్క రచనల ద్వారా సమాజంలో ఒక మంచి స్థానానికి వెళ్ళాలంటే ప్రతి వ్యక్తి కూడా ఏ విధమైనటువంటి నడవడితో ముందుకెళ్ళాలి, పుట్టిన గడ్డకు మనం ఏ విధంగా పేరు తీసుకురావాలి, పుట్టిన గడ్డకు మనం ఏ విధంగా సేవ చేయాలి అనే దాంట్లో వాళ్ళ యొక్క రచనల ద్వారా కళాకారుడు ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాళ్ళ యొక్క కళలను ప్రపంచానికి చాటి చెప్పే దాంట్లో ఒక కళాకారుడి యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేయటం కూడా రావినూతల శ్రీరామూర్తి గారు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మనం తెలియజేయాలి. జేఎంజే సోదార్ ఆశ్రమంలో వారి జ్ఞాపకార్థం వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు ప్రకాష్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, దానిలో చీఫ్ గెస్ట్గా వీరవల్లి మురళీ గారు, గణేష్ యూత్. మరి మురళీ గారు ఈ సుధార్ ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మేము టీవీలో చూస్తున్నాం. అదేవిధంగా ఈ అంగలకూతురు గ్రామానికి కూడా మరి గణేష్ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి అంగలకూతురు గ్రామ మరి ప్రతిష్టను పెంచే వ్యక్తి మురళీ గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నారాయణ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. స్థానిక జయప్రకాష్ నగర్లోని నారాయణ స్కూల్ బ్రాంచ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం సందడి వాతావరణంలో నిర్వహించారు. యోగా గురువు నాగ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగాసనాలు వేయించి యోగ సాధన చేయించారు. నారాయణ స్కూల్స్ ఏజీఎం కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ నాగలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కోఆర్డినేటర్ సిహెచ్ ప్రతిభ, ఆర్ఐ పూర్ణిమ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆ విధంగా కాకుండా రోజుకు ఒక 40 నిమిషాలు మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక ప్రాపర్గా కానీ మనం కానీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏ విధంగా అయితే యోగాని కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల వచ్చే ఒక ఉపయోగాలు కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏ విధంగా ఉండొచ్చు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మనం వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ఒక బెటర్ మేనర్లో ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు కూడా పిల్లల్ని చేసే విధంగా మేము మోటివేట్ చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతిసారి కూడా నారాయణ స్కూల్లో చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఈ రోజున ఏది మనం వర్క్ చేయాలన్నా సరే హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బాడీ కోఆపరేట్ చేస్తేనే మనం బెటర్గా ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి అటువంటి హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. చిన్నపిల్లలకి చాలా చిన్న వయసులోనే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఒక ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా యోగా చేయటం కావచ్చు, ప్రతి ఒక్కదాని గురించి ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే నారాయణ స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు గారు మా యోగా సెంటర్ నుంచి వచ్చి పిల్లలందరికీ యోగా అవగాహన, ప్రాక్టీస్, దాని అవసరత తెలియజేయటం జరిగింది. నిజంగా ఇది చాలా అవసరం. నేను గత 4-5 సంవత్సరాలుగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది పూర్ణచంద్ర యోగా సెంటర్లో. పూర్ణచంద్ర గారు రిటైర్డ్ మాస్టర్ గారు. ఆయన నిజంగా రోజు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆ యోగా సెంటర్ ఆయన ఫ్రీగా రన్ చేస్తున్నారు. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్.
And also for giving this opportunity, I also thank Narayana Schools and Narayana sir for giving me this opportunity to teach all the children. And పాశ్చాత్య సంగీతం మోచులో పడి సాంప్రదాయ సంగీతానికి మనం దూరం అయిపోతున్నామని, శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించాలని సాయిరాం సంగీత కళాశాల ఉపాధ్యాయురాలు వజుల లక్ష్మీ సునీత అన్నారు. సంగీత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ సాయిరాం సంగీత కళాశాల నందు అంతర్జాతీయ సంగీత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వజుల లక్ష్మీ సునీత గారి ఆధ్వర్యంలో తొలుత విఘ్నేశ్వర ప్రార్థనతో సంకీర్తన ప్రారంభించి సంగీత జ్ఞానం, ధన్యాసి రాగం, ఆదితాళం అనంతరం దీపాల నాగమహేశ్వరరావు అంతయు నీవే హరి పుండరీకాక్ష అనే కీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో కీబోర్డుపై పార్వతీ సహకారం అందించారు. శాస్త్రీయ సంగీత ప్రాముఖ్యతను పలువురు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మృదంగం విద్వాంసులు కానూరు వెంకటరామకృష్ణ, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, సమరనత సేవ ఫౌండేషన్ మండల కన్వీనర్ సునీల్ కుమార్, గాయకులు పరుచూరు సుబ్బారావు, విఎల్ నరసింహారావు, నల్లూరు శ్రీనివాసరావు, భాస్కర్, వెంకటేశ్వరరావు, విద్యార్థులు నమస్వి, అన్విక తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి వజ్జుల లక్ష్మీ సునీత గారి ఇంట్లో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన తెనాలి ప్రజలకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, మీ పిల్లల్ని సంగీతం నేర్పించండి. ఏదో గురువు దగ్గర, మీ దగ్గరలో ఉన్న గురువు దగ్గర సంగీతం నేర్పించండి. సంగీతాన్ని అంత తీసిపారేయద్దు. సంగీతంలో ఈరోజు గ్రేడ్ 1 ఆర్టిస్టులకి 80,000, 90,000 రూపాయల జీతం దాకా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వేల మంది సంగీత కళాకారుల్ని పోషిస్తుంది. అలాగే దేశంలో మనకి ఆంధ్రప్రదేశ్లో కన్నా విరి రాష్ట్రాల్లో ఒక సంగీత కచేరీ చేస్తే, ఒక గంట కచేరీ చేస్తే 25,000 ఒక గాత్ర కళాకారుడికి ఇస్తున్నారు. కాబట్టి మీ ఈ సంగీతం వల్ల కూడా సంపాదన ఉంటుంది. మరియు ఇంకో ఉద్యోగం చేస్తూ కూడా ఈ సంగీతం పాడచ్చు. పాడుతా తీయగా కానీ ఇలాంటి సినిమా వాటిల్లో చూసుకోండి. మీరు సంగీతం నేర్చుకున్నాకనే మీతో పాటలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలందరినీ ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్పించండి. సంగీతంలో రాణించేట్టు చేసుకోండి. ఈరోజు సంగీత దినోత్సవం సందర్భంగా అందరం కలిసి సంగీత దినోత్సవం చేయాలని కోరికతో అందరం సమావేశం ఇక్కడ అయ్యాము. ఈ సంగీతం పాశ్చాత్య సంగీతానికి ఎక్కువగా అందరూ మక్కువ చూపుతున్నారు. మన సాంప్రదాయమైన సంగీతం అన్నీ, మన కళలన్నీ బాగా వృద్ధిలోకి రావాలని, మన సాంప్రదాయమైన కళల్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ లాలిపాట, జోలపాట అన్ని సంగీతానికి సంబంధించిన పాటలు. ఈ పాటల ద్వారా సంగీతం మనకి ఎంతో ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంగా. గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఎంతో వైభవంగా జరుగుతోంది. శ్రీ బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఉభయ దేవేర్లతో శ్రీవారికి విశేష ద్రవ్యములతో తిరుమంజనం నిర్వహించారు. శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శుక్రవారం 9వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా బాలస్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా హోమాలు నిర్వహించారు. ఉదయం నుండి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం జరిపించారు. సాయంత్రం 5 గంటల నుండి ఉభయ దేవేర్లతో శ్రీవారికి విశేష ద్రవ్యములతో తిరుమంజనం, గోవింద నామార్చన, విశేష హారతులు నిర్వహించారు. శ్రీవారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలను, అభిషేకాలను వీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముగ్ధాభక్తుని రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, కోనా నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. కష్ట నివారణ గోవింద, వజ్రమముద సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణ
కూడా అలానే అవతరించి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో పరమాత్ముడు అర్చామూర్తిగా స్వామి మనకి దర్శనమిస్తున్నారు. అటువంటి అర్చామూర్తిగా స్వామిని మనం అర్చించే విధంగా స్వామి మనకి భాగ్యాన్ని ప్రసాదించారు. అందుకనే ఈ కలియుగంలో స్వామివారి యొక్క మూర్తిని తయారు చేసుకొని ఆ మూర్తిని ఇలా పెరుమాళ్ళనైతే ఉత్సవమూర్తులు అని అంటూ ఉంటారు. ఆ స్వామిని లోహాలతో తయారు చేసి ఆరాధన చేయటం మన శాస్త్రంలో ఒక విశేషం. అటువంటి విశేషం ఏమిటి అంటే స్వామివారికి ఈ పంచలోహమూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ మూర్తుల యొక్క సన్నిధానమునందు అంటే వారి దగ్గర ఉన్నప్పుడు వారికి జరిగే అర్చన కైంకర్యాలు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మన యొక్క నేత్ర దృష్టి స్వామివారి వైపు ఎప్పుడైతే వెళ్తుందో ఆ సమయంలో మన శరీరములో ఒక అద్భుతమైన చైతన్య శక్తి నింపి ఉంటుంది. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యంతో పాటు ఎన్సీసీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో శుక్రవారం ఉదయం నిర్వహించారు. 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జె మహేష్, ఎస్ఎం మనోజ్ కుమార్, జేసీఓ కృష్ణజ్యోతి, ఎంఈఓ వి జయంతిబాబు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ననపనేని సుధాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. యోగా సాధకులు నాగదుర్గ పాల్గొని యోగా సాధన చేయించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సిటీఓ కె అశోక్, సర్దార్ సౌమ్య నాయక్, భిక్షాలు, స్వామి, సిఐ స్టాఫ్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పాఠశాల విద్యాశాఖ తెనాలి మండలం అదేవిధంగా తెనాలి 22 ఎన్సీసీ బెటాలియన్ వారు సంయుక్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విఎస్ఆర్ కాలేజీలో. దీని ప్రత్యేకత ఏంటంటే 2014 డిసెంబర్ 11వ తేదీన ఈరోజుని జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీలో ప్రవేశపెట్టినప్పుడు దీని యొక్క విశిష్టతను గుర్తించి 175 దేశాలు ఏకగ్రీవంగా దీన్ని తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయడానికి అంగీకరించి ఈ యోగాలో మన ప్రాచీన కాలం నుండి భారతదేశంలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం, ప్రత్యేకంగా చేసేది కాదు, డే టు డే లైఫ్లోనే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. इंटरनेशनल योगा दिवस के उपलक्ष्य पर यहाँ पर बीएसआर कॉलेज में हाजिर हुए हैं. 22 आंध्रा बटालियन की तरफ से मैं सुधार मेजर यहाँ पे आया हूँ. योग दिवस आज के दिन इंटरनेशनल योग दिवस मनाया जाता है और योग हमारी ज़िंदगी में बहुत ही अहम भूमिका रखता है. हम सभी को हर एक उम्र के लोगों को योग करना चाहिए. इससे मेंटली और फिजिकली हेल्थ काफ़ी इम्प्रूव होती है. పట్టణ గంగానమ్మపేటలోని ఓ మొబైల్ షాపులో చోరీ జరిగింది. సుమారు 30,000 రూపాయల విలువైన సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక గంగానమ్మపేట బట్టావారి వీధిలోని ఆర్ఆర్ మొబైల్ షాపులో చోరీ జరిగిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. గురువారం రాత్రి షాపు మూసి వెళ్లిన నిర్వాహకుడు ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. సెల్ షాప్లో గల 6 మొబైల్ ఫోన్లు, సుమారు 1,800 రూపాయల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. నిందితుడు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చోరీ ఘటనపై 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిర్వాహకుడు తెలిపాడు. రాత్రి షాప్ క్లోజ్ చేసిన టైంకి షాప్లో మొబైల్స్ అను క్యాష్ పెట్టి వెళ్ళాము సార్. మార్నింగ్ షాప్ చేసే టైంకి షాప్ కట్టే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా మిస్సెస్ బయటకు వచ్చి షాప్ చేసే మొత్తం పాల్గొట్టుండే అద్దాలు మొత్తం బయటే ఉండవు సార్. మొత్తం అది కూడా నేను కొత్త అర్థం చెప్పించాను ప్రజెంట్ చెప్పి కాబట్టి అని తాళం ఇవన్నీ తాళం కూడా షూట్ ఇదిగో తాళం ఇదిగోనే నేను మొత్తం అయితే 34,000 రూపాయలు సార్. 6 మొబైల్స్ అండి. నేటాక 5 అనుకున్నాను ఇంతాక. ఇప్పుడు వేరే మన పక్కన బాబురావు గారి ఇంట్లో ఫోన్ అవుతుంది 6,000 రూపాయలు కలిపి 6 ఫోన్ సార్. మొత్తం సార్ వచ్చారని చెప్పారు, చూస్తా అని చెప్పారు సార్. 18,000 నాకు సంథింగ్ అంటే అంత పర్టికులర్ పెట్టుకోలేం కాబట్టి కాంబో వేసిన దాని కూడా అంటే 6 మొబైల్స్ కాబట్టి ఏంటంటే ఎంత వేసుకున్నా సరే సింపుల్ వేసుకున్నా ఉంటాయి కదా సార్. విద్యార్థులు నిత్య జీవితంలో యోగాని జీవన విధానంగా అలవర్చుకోవడం ద్వారా జీవితాంతం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుందని దుగ్గిరాల మండల విద్యాశాఖ అధికారి 1K శ్రీనివాసరావు పేర్కొన్నారు. దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం పద్మాస్ ఫౌండేషన్ మరియు
జాగృతి భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ కె శ్రీనివాసరావు, పద్మాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చుండూరు భాస్కర్రావు, ప్రకృతి వ్యవసాయ రైతు ఎర్రు బాపయ్య, జాగృతి భారత్ ట్రస్ట్ అధ్యక్షుడు, దుగ్గరాల మండల బీజేపీ అధ్యక్షుడు పసుపురెడ్డి గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యోగా దినోత్సవం గురించి మరియు మన రోజువారీ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. తొలుత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు పలు రకాల యోగాసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, ఈఓ పిఆర్డి పి శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ గారు పాల్గొనడం జరిగింది. 2014లో సెప్టెంబర్ 11వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్ పెట్టడం జరిగింది. ప్రపంచం మొత్తం యోగా చేయాలని చెప్పి ఆ రోజు భారతదేశం నుంచి దీన్ని అనుమతి కోరుతూ ఐక్యరాజ్య సమితికి పెట్టడం జరిగింది. దాన్ని 167 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, అలాగే 2015 జూన్ 21వ తారీఖుకి యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. జూన్ 21వ తారీఖు ఎందుకు ప్రకటించాలంటే ఈరోజు సూర్య భగవానుడు ఎక్కువసేపు ప్రకాశవంతంగా వెలుగుతాడు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యుడి కాంతి ఎక్కువ మనిషి మీద పడాలి. కాబట్టి ఏ రోజైతే సూర్యకాంతి ఎక్కువ రోజు ఉంది కాబట్టి ఆ రోజుని యోగా డేగా ప్రపంచం గుర్తించడం జరిగింది. ఈ యోగా డేని ఇంత ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడానికి కారణమైన శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. కావున ప్రపంచం మొత్తం యోగా డే ఒకరోజు కాకుండా ప్రతిరోజు ఉదయం 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ 40 నిమిషాలు కానీ ఈరోజు ప్రతిజ్ఞ చేసి నేను ప్రతిరోజు ఉదయం యోగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెచ్ఎం గారు అందరూ హాజరయ్యారు. పిల్లలకి యోగా గురించి మనం అవగాహన కలిగించడం జరిగింది. అలాగే ఇప్పుడు క్రీస్తు పూర్వం భారతదేశంలో పుట్టినటువంటి ఈ కళ విద్య ఎలా మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుంది, వ్యక్తుల్ని స్ట్రాంగ్గా దృఢంగా ఎలా చేస్తుంది అనేటువంటి విషయాల గురించి పిల్లలకి మనం అవగాహన కలిగించడం అనేది జరిగింది. దీన్ని నిత్య జీవితంలో ఒక జీవన విధానంగా చేసుకొని పిల్లలు వారి జీవితాంతం కూడా ఎంతో ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేట్లుగా తెలియపరచడం, అలాగే ఈ ప్రకృతి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాల గురించి కూడా వివరించడం అనేది జరిగింది. ఈ రోజున మరి ఇలాంటి మంచి కార్యక్రమం జరపడము, ఇలాంటి పెద్దలందరూ హాజరవడం, పిల్లలందరికీ ఒక అవగాహన అనేది కలిగించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇది మన భారతదేశం యొక్క. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను తెలియజేసిన ప్రముఖులు. విశ్వ మానవాళి ఆరోగ్యమే ప్రపంచ యోగా దినోత్సవ లక్ష్యం. యోగా దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. 2030 నాటికి మలేరియాని మన దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలి. బీసీ కాలనీలో జరిగిన అవగాహన ర్యాలీలో జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.